హాయ్, దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ వేలా ట్రైనింగ్. ఈ వీడియోలో మనం ఏ ఏజెంట్స్కి ఏ అప్లికేషన్స్కి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. సో ఏ ఏజెంట్స్ ఆర్ అటానమస్ అండ్ ప్రోయాక్టివ్ అండ్ ఏ అప్లికేషన్స్ రియాక్టివ్ అండ్ టాస్క్ స్పెసిఫిక్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏ ఏజెంట్స్తో మనం ఏం చేయొచ్చు, ఏ అప్లికేషన్తో ఏం చేయొచ్చు అనేది. ఏ ఫస్ట్ ఏ అప్లికేషన్ చూద్దాం. ద స్మార్ట్ టూల్. ఏ అప్లికేషన్ ఇస్ ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ దట్ యూజెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు పెర్ఫార్మ్ స్పెసిఫిక్ సింగిల్ టాస్క్ వెన్ హ్యూమన్ ఆస్క్ ఇట్ టు. ఓకే, ఇది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుని వర్క్ అవుతుంది. అలాగే ఏదైనా ఒక స్పెసిఫిక్ ఆర్ సింగిల్ టాస్క్ పర్పస్ ఇది రియాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. రోల్ దే ఆర్ reactive tools. Scope, they focus on one job like generating text, recognizing a face, or making a prediction. Okay, example, a spam filter that decides if the email is junk. Okay, మనకి మెయిల్లో స్పామ్ వచ్చింది అనుకోండి. సో ఆ స్పామ్ని డిటెక్ట్ చేస్తుంది. లేదంటే మీరు ఆ, ఏదైనా ఒక చాట్ బాట్ ఓపెన్ చేసుకుని ఏదైనా అప్లికేషన్ వెబ్సైట్, అందులో మీరు స్పెసిఫిక్ ఏదైనా క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆన్సర్ చెప్తుంది. లైక్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే డాలియో ఉంది. డాలియోలో మీరు ఇమేజ్, లేకపోతే జెమినీలో ఉంది, మీరు ఇమేజ్ కావాలని అడిగారు, ఇమేజ్ ఇస్తుంది. సో లేదు, మీరు ఆ, ఏదైనా క్వశ్చన్ అడిగారు, ఆన్సర్ ఇస్తుంది. సో ఇవి ఏంటంటే ఈ అప్లికేషన్ ఈజ్ ఎ స్మార్ట్ టూల్ స్పెసిఫిక్. దే ఆర్ రియాక్టివ్ టూల్స్. ఓకే, మనం క్వశ్చన్ అడగగానే ఆన్సర్ ఇచ్చేసి ఊరుకుంటుంది. అది ఎగ్జాంపుల్. ఇన్ సింపుల్ టర్మ్స్, ఏ అప్లికేషన్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ టూల్ యూ యూజ్. సో తర్వాత ఏ ఏజెంట్స్ అంటే ఏంటో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో కూడా ఏ ఏజెంట్స్ గురించి డిస్కస్ చేసాము. అటానమస్ వర్కర్. ఓకే, ఒక్కసారి మనం ట్రైన్ చేసి వదిలేస్తే ఆ వర్క్ అదే చేస్తుంది. ఓకే, ఈ ఏజెంట్ ఈజ్ మోర్ అడ్వాన్స్డ్ సిస్టమ్ దట్ హ్యాస్ లాంగ్ టర్మ్ గోల్ అండ్ కెన్ అటానమస్లీ ప్లాన్, యూజ్ మల్టిపుల్ టూల్స్ అండ్ ఎగ్జిక్యూట్ మల్టీ స్టెప్ వర్క్ ఫ్లో. సో ముందే ట్రైన్ చేసి ఇస్తాము ఏ ఏజెంట్స్కి. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఎన్ అటానమస్ ట్రావెల్ ప్లానర్. ఓకే, దట్ రీసెర్చెస్ ఫ్లైట్ ప్రైజెస్, చెక్ ద హోటల్ అవైలబిలిటీ, బుక్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే, మనం ఒక ఏ ఏజెంట్ని క్రియేట్ చేసాం. ఏంటి, ఆ, ఏదైతే మనం ఎక్కడికో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నామో, అసలు వెబ్సైట్లు ఏవైతే ఉన్నా అటన్నిటిలో చెక్ చేసి ఆ లొకేషన్ ఎక్కడైతే బెస్ట్ ప్రైస్ ఉందో అక్కడ ఆటోమేటిక్గా మనకి బుక్, ట్రైన్ టికెట్ బుక్ చేయాలి, అలాగే హోటల్ రూమ్ కూడా బుక్ చేయాలి. సో ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్టయితే రోల్, దే ఆర్ ప్రోయాక్టివ్ వర్కర్స్. దే మేనేజ్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ దట్ రిక్వైర్ రీజనింగ్, మెమరీ అండ్ ఇంటరాక్టింగ్ విత్ రియల్ వరల్డ్. ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే ఇంకా ఈ అప్లికేషన్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. డిజిటల్ అసిస్టెంట్స్. ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్ అంటే సిరి, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్. మీకు నాకు 10 నిమిషాలకు ఒకసారి టైమర్ కావాలి అని చెప్పి మీరు వాయిస్ కమాండ్ ఇచ్చారనుకోండి, సిరికి కానీ అలెక్సా, 10 నిమిషాలకు ఒకసారి మనకి రిమైండ్ చేస్తుంటుంది. లేకపోతే 10 నిమిషాలకు ఒకసారి నాకు వెదర్ రిపోర్ట్ కావాలి. సో లేకపోతే 10 నిమిషాలకు ఒకసారి క్రికెట్ స్కోర్ కావాలి. సో ఇలాంటివి మనకి రిపీట్ చేస్తూ ఉంటుంది ఏ అప్లికేషన్స్లో. అలాగే జనరేటివ్ ఏ సైడ్ చూసుకున్నట్టయితే డాలీ మీడియా జర్నీ ఆర్ ఏ టెక్స్ట్ సమ్మరైజర్. అంటే మనం ఏదైనా టెక్స్ట్ ఇచ్చి సమ్మరైజ్ చేయమంటే సమ్మరైజ్ చేస్తుంది. లేదు, మీరు ఏదైనా ఒక ఇమేజ్ కావాలని చెప్పి స్పెసిఫిక్గా మీరు ప్రాంప్ట్ ఇచ్చినట్టయితే మనకి ఇమేజ్ జనరేట్ చేసి చూపిస్తుంది. ఇవన్నీ కూడా ఏ అప్లికేషన్స్. అలాగే ఈ కామర్స్లో మనం ఆల్రెడీ చూసాం ప్రీవియస్లో. సారీ, ఈ కామర్స్లో ఈ జనరేటివ్ ఏ అప్లికేషన్స్ అంటే ఏంటంటే మనం ఒక ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేస్తాం, దానికి రిలవెంట్గా ఉండే ప్రోడక్ట్ని మనకు అక్కడ చూపిస్తుంది. ఓకేనా, అంతే తప్పించి అది పర్చేజ్ చేయదు. ఓకే, సో తర్వాత సెక్యూరిటీ. సో ఇక్కడ మనకి జీమెయిల్లో స్పామ్ నాట్ స్పామ్ కింద క్యాలిక్యులేట్ చేయమని అది ఏం చేస్తుంది, ఇట్ ఈస్ చేసే మెషిన్ లెర్నింగ్ టు క్లాసిఫై ఇన్కమింగ్ ఈమెయిల్ యాజ్ ఎ స్పామ్ ఆర్ నాట్ స్పామ్ బేస్డ్ ఆన్ ఇట్స్ కంటెంట్, లింక్స్ అండ్
sender reputation, but it does not initiate the largest security audit. ఓకే. తర్వాత కస్టమర్ సపోర్ట్లో మీరు FAQ కింద ఇచ్చేసారు, నేను నా అకౌంట్ని ఏ విధంగా డిజేబుల్ చేసుకోవాలి అని మీరు అడిగారు అనుకోండి. ఈ బేసిక్ చాట్ బాట్లో ఏమవుతుంది, మీరు మీ అకౌంట్ని ఏ విధంగా డిజేబుల్ చేసుకోవాలో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇవన్నీ కూడా ఏ అప్లికేషన్స్. అలాగే ఏ ఏజెంట్స్ గురించి మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. ఆ రికార్డింగ్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, అది అది చూడండి. సో ఫైనాన్స్కి సంబంధించిన ఏ ఏజెంట్ని క్రియేట్ చేసాం, ఆల్గోరిథమ్ ట్రేడింగ్ బాట్. ఇక్కడ మ్యాక్సిమైజ్ పోర్ట్ఫోలియో రిటర్న్ విత్ ఇన్ 5% రిస్క్ టాలరెన్స్ తోటి క్రియేట్ చేసాం. సో అది ఇట్ కంటిన్యూస్లీ అనలైజ్ ద మార్కెట్ ట్రెండ్స్, ఎగ్జిక్యూట్ ద ట్రేడ్ across different platforms, adjust the strategies based on the real-time data and manage its own execution schedule. మనం దీనికి ఏం చెప్పామో 5% రిస్క్ టాలరెన్స్ తోటి మనకి మ్యాక్సిమైజ్ చేయమన్నప్పుడు ఇది మార్కెట్ మొత్తాన్ని అనలైజ్ చేస్తుంటుంది మన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. సో ఇక్కడ హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒకసారి ఏజెంట్ క్రియేట్ చేసిన తర్వాత హ్యూమన్ ఇంటరాక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. అలాగే లాజిస్టిక్స్లో చూసుకున్నట్టయితే మనకి ఒక ఏజెంట్ని క్రియేట్ చేస్తాం, ఏంటిది సప్లై చైన్ ఆప్టిమైజర్. సో ఏంటంటే ఇది ప్రతి స్టోర్లో ఉన్న ఐటమ్స్ అన్ని ఎన్ని ఉన్నాయి, ఇంకా మనం ఎన్ని పంపించాలి. అంటే ఒక ఐటమ్ కొన్ని హార్లిక్స్ డబ్బాలు ఉన్నాయనుకుందాం, ఓకేనా. హార్లిక్స్ డబ్బాలన్నీ కూడా సేల్ అయిపోయింది. సేల్ అయిపోతున్నప్పుడు ఇది ముందే చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, సేల్ అవుతుంటే మళ్ళీ వీటిని ఆర్డర్ పెట్టాలి. ఓకే, ఆటోమేటిక్గా అది ఆర్డర్ పెట్టేస్తుంది. ఓకే, ఇది లాజిస్టిక్స్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే. అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు. అలాగే స్మార్ట్ సిస్టమ్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్. ఇక్కడ మనం A to B డ్రైవ్ చేయమని చెప్పి దానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసాం. అసలు ఎలా డ్రైవ్ చేయాలో ముందు ఇన్పుట్ ఇచ్చేసాం. ఇట్ అటానమస్లీ ప్రిజర్వ్స్ ఇట్స్ ఎన్విరాన్మెంట్, ప్లాన్ ఇట్స్ ట్రాజెక్టరీ, కంట్రోల్స్ ద స్టీరింగ్ అండ్ స్పీడ్ అండ్ అడ్జస్ట్ ఇట్స్ మోడల్ ఇన్ రియల్ టైమ్ టు అవాయిడ్ అబ్స్ట్రాక్టివ్స్. ఓకే, సో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లో మనం ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తాం, ఇక్కడి నుంచి అక్కడికి డ్రైవ్ చేయమని. ఇది ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా డ్రైవ్ చేస్తుంది. ఓకే, సో తర్వాత వచ్చేసి HR గివెన్ గోల్. ఇది ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో చూసాం, ఏ ఏజెంట్స్ గురించి చూసినప్పుడు. హైర్ ఏ సీనియర్ డెవలపర్, ఇట్ రైట్స్ ఏ పోస్ట్ ఆఫ్ జాబ్ డిస్క్రిప్షన్, స్క్రీన్స్ రెజ్యూమ్స్, ఆటోమేటికలీ షెడ్యూల్ ఇంటర్వ్యూ అక్రాస్ డిఫరెంట్ క్యాలెండర్స్ అండ్ సెన్స్ ఫాలో అప్ కమ్యూనికేషన్స్, ఆల్ వైల్ రిఫైనింగ్ ఇట్స్ క్యాండిడేట్ సెర్చ్ ఫర్ స్ట్రాటజీ. ఓకే, ఇవన్నీ కూడా ఏ ఏజెంట్స్కి ఎగ్జాంపుల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.